ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీ కృపల పరిచయం మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మరి ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లును దాని తెగులు ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సంఖ్యాకాండం 16వ వచనం, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 20వ వచనం, బబులోను నుండి బయలు వెళ్ళకుడి, కల్దీల దేశములో నుండి పారిపోకుడి, యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి, భూదిగంతముల వరకు అది వినపడినట్లు దాన్ని ప్రకటించుడి. ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 50వ వచనం, ఖడ్గం తప్పించుకుని వారలారా ఆలస్యం చేయక వెళ్ళుడి, దూరం నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకొనుడి, యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియుడి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, త్వరపడి ఎవని మీదనైనా హస్త నిక్షేపణం చేయుకుము, పరుల పాపంలో పాలివాడు ఉండకుము, నువ్వు పవిత్రుడిగా ఉండినట్లు చూచుకొనుము. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఇక జ్ఞానం లేని వారు ఎండుక బ్రతుకుడి, తెలివి కలగజేయి మార్గములు చక్కగా నడువుడి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలులను పిలిపించి ఉన్నాను, నా ప్రభావం బట్టి ఆశించు వారిని పిలిపించి ఉన్నాను. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలు వారి ఉండగా వాటిని ఖండించుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవేశయ్య, నన్ను మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న, మేము పాపం చేయలేకపోక ప్రభు నాయన నీ వైపు తిరిగి నిన్ను మహిమపరిచే వరకు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.